హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగనన్న వచ్చారు, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకేముంది, పండగ అంటే పండగే, మామూలు పండగ కాదు. ఇంకా దొరికిన వాళ్ళకి దొరికినట్టుగా ఆయన వాడకం మామూలుగా ఉండదుగా. ఎలివేషన్స్ పేటీఎం బ్యాచ్ అలాగించుకుంటుంది, కానీ ఆయన కంటెంట్ మాట్లాడుతుంటే అసలు ఎంత వినసొంపుగా ఉంటుందంటే అసలు నవ్వి 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 చచ్చిపోవాలనిపించేటువంటి కంటెంట్ ఆయన ఇస్తాడు. దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2ంటికి ప్రెస్ మీట్ అని చెప్పి మార్నింగ్ పెడితే ఎప్పుడు రెండు అవుద్దా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే అంత ఫ్యాన్ అయిపోయా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తా, వెందురు కానీ. విమానంతో పాటు హెలికాప్టర్, ఆయన కొడుకు విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టర్, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టర్. మళ్ళీ చూసుకుని చదవాలి. అందరూ గాల్లోనే కూడా రాశారు అక్కడ. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే ముఖ్యమంత్రి గారు అది కూడా చూసే చదవాలా. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో అది కూడా రాసిచ్చారు. మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, అది కూడా రాసిచ్చారు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తాడు. ఏమన్నా స్క్రిప్ట్ అసలు. ఇంకా అంతా ప్రైవేట్ విమానాలు, అది కూడా రాశారు. నెక్స్ట్, దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, దేశంలో బాధ్యత ఎక్కడైనా ఉన్నాయా? ఓకే, అక్కడ రాసి ఉంది. అది కూడా కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకి ఏందంట చూసారు, అది కూడా రాశారు అక్కడ. ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబో పోయి మ్యాచ్ చూస్తాడు. టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? టీవీ చూస్తే కనపడదా? అక్కడికి వెళ్ళాలా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దాని గురించి. కనపడదా? అక్కడికి వెళ్ళాలా? నేను కూడా టీవీలో చూశాడు పాపం. ఆయన కూడా అంతా చూశాడు. ప్రజల కోసం అంత ఆలోచించే తత్వం అయింది. అందుకనే బాత్రూమ్ టాయిలెట్ కోసం 36 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన రిషికొండ ప్యాలెస్లో. బాత్రూమ్కి వెళ్ళడానికి అడగటానికి దానికి కూడా 36 లక్షలు ఖర్చు పెట్టాడు. అలాంటి వ్యక్తి జనాల కోసం ఎంత ఆలోచిస్తున్నాడు చూసారా. అన్ని వందల కోట్లు పెట్టి ప్యాలెస్ ఎందుకోసం కట్టారు? ప్రజల కోసం. ఫ్లైట్ వేసుకుని దానికోసం మీరు అక్కడికి వెళ్ళాలా? అవసరమైతే ఆయన అది ఇక్కడ తీసుకొచ్చి కట్టేసుకుంటాడు ఆయన ప్రజల సొమ్ముతో. అది తగ్గించడం అంటారు దాన్ని, ప్రజలకి అన్ని న్యాయం చేయటం అంటారు దాన్ని. మీకు వేరే ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి వ్యక్తి, లేదంటే తండ్రి అధికారంలో ఉండగా కొన్ని వేల కోట్లు సంపాదించడం తెలిసినటువంటి వ్యక్తి, ఎంపీగా అప్పుడు చేసినటువంటి వ్యక్తి, ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా ఒక ప్రెస్ మీట్ అని చెప్పి 4 కెమెరాలు వాళ్ళకి మాత్రం పెట్టుకుని ఆ ప్రెస్ మీట్లో విలేకరులు ఎప్పుడు ఎక్కడా కనిపించలే. నిజంగా చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాల్లో నేను ఆ విలేకరులు ఎవరా అని ఎంతమంది విజయవాడలో ఉన్నటువంటి మిత్రులను అడుగుతున్నా, మీడియా మిత్రులను అడుగుతున్నా, నువ్వు వెళ్ళావా బ్రో అంటే లేదు, నన్ను పిలవరు బ్రో అంటాడు. నువ్వు వెళ్ళావా బ్రో అని చెప్పి ఇంకొకరిని అడుగుతుంటే వాళ్ళు అన్నా మీరేమన్నా వెళ్ళారా అని ఎవరినన్నా అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా వెళ్ళదంటారు. మరి ఈయన ఎలా ప్రెస్ మీట్ పెట్టారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ ప్రెస్ మీట్లో మరి అసలు ఎవరు ఉంటున్నారో నాకు ఇప్పటికీ తెలియట్లే. ఇది మన ప్రెస్ మీట్. ఆయన చాలా క్లారిటీగా నేను చెప్పారు, నా సొంత డబ్బులు పెట్టుకుని నేను వెళ్ళొచ్చానయ్యా అని చెప్పి పెట్టారు కొలంబోలో. నీకేంటి చెప్పి విమర్శించడం కూడా చూసి చదవడమే. దానికి కూడా మళ్ళీ తప్పులే మన దగ్గర, మళ్ళీ దానికి కూడా అబద్ధాలే. అంత క్లారిటీగా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే సీఎంగా చేశారుగా, ఆర్టీఏ అప్లై చేసుకున్న మన దగ్గరికి వస్తుంది కదా. ఆయన ఇన్ని రోజుల్లో హెలికాప్టర్ పెట్టుకున్నారు, విమానమే పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారే పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారే పెట్టుకున్నారు. మీ దగ్గర ఆర్టీఐ ఉంటుంది కదా, మీరు ఒక సీఎంగా చేశారు కదా, ఒక ఎమ్మెల్యే కదా, ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి కదా, ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి వ్యక్తి కదా, మీకు ఆ మాత్రం తెలీదా? ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మనం ఎగ్గపప్పులకి ఏ రకంగా తినేసాము, వాళ్ళ బయటికి తీసి లెక్కలతో సహా చూపిస్తున్నప్పుడు మీరు ఎందుకని లెక్కలతో ఇదిగో మీరు ఖర్చు పెట్టింది, ఇదిగో జీవో, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఇదిగో ఆర్టీఏ ద్వారా మేము అప్లై చేసి తీసుకొచ్చుకున్నాం, మీరు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పచ్చు కదా, చూపించచ్చు కదా. ఆధారాలు లేకుండా ఏంటి సార్ ఇది? మీరు ఒక
ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ సీఎం మీరు, రేపు మళ్ళీ అధికారం కావాలని చెప్పి అడుక్కుంటున్నారు జనాల్ని. మీరు నిజాలు చెప్పకపోతే ఎలాగా? అసలు ఏమాత్రం తెలుసుకోకపోతే ఎలాగా? ఇలా ఇష్టానుసారం ఏది నోట్లోంచి పడితే అది కూడా వెనకాల రాసిచ్చేవాడు ఏమో గాని ఈయన దాన్ని కూడా విమర్శించటం కూడా చూసి చదువుటేటువంటి నాయకుడిని ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఎవరు చూడలేదండి. బాబా బాబా బా ఇలా దొరికే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆఖరికి కొలంబో వెళ్ళటం, ఢిల్లీ రావటం, ఇది కూడా చూసే చదవాలా? ఇది ఏందండి నాకు అర్థం కాదు. చూసి కాపీ కొడతాం అంటే ఏదో ఎగ్జామ్ పేపర్లో చూసాం కానీ ప్రతిరోజు కాపీ కొట్టడమేనా? మరి సరే, ఢిల్లీ వెళ్ళి ఏంటి కొలంబో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, శ్రీలంక వెళ్ళి మరి మీరు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు సార్? అదేదో ఇక్కడ ఉండొచ్చుగా? ఎందుకు పద్దాకా అసలు వారంలో 2 రోజులు అసలు ఇక్కడికి వస్తున్నారు తప్ప, నెలలో ఒక 2-3 రోజులు ఇక్కడికి వస్తున్నారు తప్ప మిగతా రోజులు అక్కడ ఏం చేస్తున్నారు సార్? అక్కడ ఇక్కడ ఉంది కదా, టీవీలో చూసుకోవచ్చుగా సార్. ఇది కూడా మానేద్దాం సార్. మీకు క్రికెట్ అంటే ఇష్టం లేదంటే ఎవరన్నా కుటుంబంలో వేరే వాళ్ళు మీ పిల్లలు ఉన్నారు, మీరు లండన్కి చాలాసార్లు వెళ్ళారు, ఫోన్లోనూ వీడియోలోనూ చూసుకుంటే అయిపోద్ది కదా సార్. మీ పిల్లల కోసమో లేదంటే అక్కడికి వెళ్ళి లండన్లో ఏం చేస్తున్నారో మాకు తెలియదు కానీ అక్కడికి ఏదో ఫోన్లో చూసుకుంటే అయిపోద్ది కదా. ఎందుకని మరి మీరు అక్కడికి వెళ్తున్నారు? అనవసరంగా డబ్బులు గత 5 ఏళ్లుగా ప్రజల సొమ్ముతో కదా మనం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిపోయాం కదా. ఎందుకు వెళ్తున్నారు మరి? మీరు హ్యాపీగా మీరు ఫోన్లో చూసేసుకుంటే అయిపోద్ది కదా. నేను మీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు కదా. బెంగళూరు ప్యాలెస్లో ఎందుకు కూర్చొని చూసుకుంటున్నారు? తాడేపల్లి ప్యాలెస్లో కూడా కూర్చొని చూసుకోవచ్చు కదా. లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, ఈ ప్రెస్ మీట్ ఏదో అక్కడ కూడా పెట్టేస్తే అక్కడ పెట్టి చూసేసుకుంటే అయిపోద్ది కదా. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే ఏంటి? జనాలు పిచ్చోళ్ళు అంతే. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని ఎదురుగుండా పెట్టి అడుక్కునేటువంటి ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి వ్యక్తి గురించి మనం ఏం చేస్తాంలేండి, తప్పదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా మనకు తెలియదు. మరి ఏదేమైనా కానీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని మాత్రం రోజు రోజుకి మీ ప్రెస్ మీట్కి అలా పెంచేసుకుంటున్నారు సార్. ఏదేమైనా మీ ఫ్యాన్స్ మాత్రం ఇలా వారానికి ఒక్కసారైనా పెట్టండి. మీరు అప్పుడప్పుడు 15 రోజులు అయిపోతుంది, ఒక్కోసారి 20 రోజులు కూడా దాటిపోతుంది ఒక ప్రెస్ మీట్కి. అలా కాకుండా వారాల్లో ఒక 2-3 పెడితే మాకైతే పండగ సార్.